రెండు విషయాలు మన బలహీనతను సూచిస్తాయి. మాట్లాడవలసిన సమయంలో మౌనంగా ఉండటం, మౌనంగా ఉండవలసిన సమయంలో మాట్లాడటం. అనవసరంగా అప్పులు చేయటం, అబద్ధాలు చెప్పటం రెండు మనిషిని దిగజార్చే దుర్గుణాలే. కొన్ని జ్ఞాపకాలు మనల్ని బాధిస్తాయి. వాటి నుంచి దూరంగా ఉండగలగటమే మన పరిణితికి నిదర్శనం. ఏ విషయంలోనైనా నిజమే చెప్పాలి అని నిర్ణయం తీసుకోండి. దానివల్ల తాత్కాలికంగా బాధ అనిపించినా మనసు ఎప్పటికప్పుడు తేలిక పడుతుంది. కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువేంటో తెలుస్తుంది. జీవితంలో ఏదీ సమస్య కాదు, ప్రతిదీ ఒక అవకాశమే. నీ మనసు ఎప్పుడు గాయపడుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించటం మొదలు పెడుతుంది. ఎంచుకున్న లక్ష్యంలో ఓటమి ఎదురైంది అంటే దానిని విడిచిపెట్టమని కాదు, ప్రయత్నాన్ని మరింత శ్రద్ధగా పట్టుదలగా చేయమని అర్థం. భయపడి బ్రతికేంత కష్టం ఇంకేదీ ఉండదు. నిజం బాధ పెడుతుంది, అబద్ధం ఆనందాన్ని ఇస్తుంది. కానీ నిజం ఇచ్చిన ప్రశాంతత ఎప్పటికీ అబద్ధం ఇవ్వలేదు. మన ఓటమి మన శత్రువు చేతిలో ఉండదు, మనలోనే ఉంటుంది, భయం అనే పేరుతో. చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా సరే పుష్పం వికసించక మానదు. నీ పని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు. నిన్నిష్టపడేవాళ్ళు దారి వెతుక్కుంటూ వస్తారు. నీ వల్ల ఎదుటివారి నవ్వొచ్చు, కానీ నిన్ను చూసి ఎవరూ నవ్వకూడదు. గుండెల్ని చీల్చి దూసుకుపోయే బుల్లెట్ గాయం కంటే నమ్మిన వారు మోసం చేసి వెళ్ళిపోతే వచ్చే బాధ చాలా భయంకరమైనది. లైఫ్లో తెగింపు లేకపోతే కొన్ని సమస్యలకు ముగింపు పలకలేము. విజ్ఞానం మనల్ని శక్తివంతుల్ని చేస్తే మంచి వ్యక్తిత్వం మనకు గౌరవం కలిగేలా చేస్తుంది. పని వల్ల ఒత్తిడి పెరగదు, దాని గురించి అధికంగా ఆలోచించటం వల్ల మనసుపై ఒత్తిడి పడుతుంది. అందుకే ఆలోచనలు పక్కన పెట్టి పనిని మొదలు పెట్టాలి. నిద్రలో వచ్చే కళ నిజమైన కళ కాదు. నిజమైన కళ దాన్ని సాకారం చేసే వరకు మిమ్మల్ని నిద్రపోనివ్వదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.